సార్ ఇప్పుడే ఈ యొక్క అంటే వాయిస్ విని మెసేజ్ విని వెంటనే భక్తులు స్పందించి 2016 రూపాయలు ఇవ్వదలుచుకున్నారు. భక్తుని పేరు స్వామి, మీ పేరు? క్రాంతి నగర్. భక్తుడికి ఇది చాలా సంతోషం సార్, మీరు అలా పెట్టింది భక్తులు. జై శ్రీరామ్. భక్త మహాశైలకు విజ్ఞప్తి, శ్రీ శివమార్తి దేవాలయం దగ్గర ఆదోని పట్టణానికి దక్షిణ భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి అనే విగ్రహం 54 అడుగులు. ఆ యొక్క విగ్రహాన్ని ప్రజల అభిష్టం మేరకు, గ్రామ పెద్దల మేరకు అభిష్టం మేరకు ఈ యొక్క విగ్రహం నిర్మాణం జరుగుతున్నది. అది భక్తుల సహకారంతోనే. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి సహాయ సహకారాలు అందించి ఈ విగ్రహ విజయానికి పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాము. మేము శ్రామికులము, కష్టపడుతున్నాము. మా యొక్క వాయిస్ అందరికీ వినపడదని చెప్పి ప్రజా వాయిస్ వారికి విన్నవించుకున్నందుకు వాళ్ళు వచ్చి ఈ యొక్క మా విన్నపాన్ని మీకు అందరికీ అందించేలా చేస్తున్నారు. వారికి మేము ప్రజా వాయిస్ వారికి కృతజ్ఞత అభివందన తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క విగ్రహానికి చేతి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఎవరు చేస్తున్నారు అనేది ముఖ్యం కాదు, ఎలాంటి పని జరుగుతున్నది అనేది ఒకటి గమనించాలి. పట్టణానికి దక్షిణముఖంగా కనబడే విగ్రహం నమస్కారం చేసి మనం ప్రయాణం సాగించినప్పుడు, పనులు సాగించినప్పుడు సత్కార్యాలు, సద్బుద్ధి ప్రసాదించగల దైవం శ్రీమద్ ఆంజనేయ స్వామి. కలియుగంలో ప్రత్యక్ష దయలు ఇద్దరు. ఒకరు శ్రీమద్ ఆంజనేయ స్వాముల వారు, రెండవ వారు వినాయక చవితి. కొలిచే వారికి కొంగు బంగారంగా, పిలిస్తే పలికే దేవుళ్ళుగా ఈ ఇద్దరు ఉంటారు. కాబట్టి వారికి కూడా ఈ యొక్క విగ్రహము, ఆ యొక్క విగ్రహం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మేము 52 లక్షల వరకు ఖర్చు పెట్టాము. ఇంకా ఒక 30 లక్షల వరకు ఖర్చు ఉంది. అది కేవలం కనబడుతుందని విగ్రహం పూర్తయింది అని అనుకుంటారు, కానీ విగ్రహం పూర్తి కాలేదు. ఇంకా చాలా పనులు ఇంకా ఉన్నాయి పూర్తి చేసేదానికి, ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి 30 లక్షలు ఖర్చు ఉంది సార్. ఇంకా అంత ఆశామాష కాదు, అంటే పెద్ద పెద్దలను లేదంటే ఎవరైనా భక్తులు సహకరిస్తే తప్ప కాదు. కానీ ఇలా శనివారం మీరు ఈ రకంగా చేయడం కూడా అంటే ఎంతవరకు సహకరిస్తారు? ఇప్పుడు భక్తులకు మేము జై శ్రీరామ్ అంటే ఇలా భిక్షాటన చేస్తూనే ఉన్నాము. ప్రతి సంవత్సరం ఇది 91లో నుంచి చేస్తున్నాము. చేస్తూ ఉంటే మేము ఈ యొక్క కార్యక్రమానికి ఏదో కొంతమంది వేస్తారు, అందరూ వేయడం లేదు. ఊకే అనుకుంటారంటే ఈ జనాలు ఏమనుకుంటారంటే వీళ్ళు ప్రతి సంవత్సరం చేస్తారనుకుంటారు. ఎవరో ఒకరు వేసి అలా పోతున్నారు. ఈ డబ్బుతోనే పూర్తి కాదు. ఈ డబ్బుని దేవాలయం అభివృద్ధి కొరకు, అన్నదానం కొరకు చేస్తున్నాము. మిగతా డబ్బులు కూడా ఆంజనేయ స్వామికి ఖర్చు చేస్తున్నాము. ముఖ్యంగా దీనికి చాలా పెద్ద వాళ్ళ దగ్గర కూడా మేము విన్నవించుకుంటున్నాము, కానీ వాళ్ళు ఇంకా స్పందించడం లేదు. దేవుడి దేవతన ఇంకొక ఆయన కూడా వచ్చినారు మొన్ననే, ఒక భక్తులు. ఆయన కూడా వచ్చి నేను ఈ యొక్క విగ్రహాన్ని అసంపూర్ణమైనటువంటి పనులు పూర్తి చేసేదానికి నేను చేస్తాను, నాకు కొంచెం టైం ఏంటి అని చెప్పారు. వాళ్ళకి భగవంతుడు ఆ యొక్క ఇదే సంకల్పము, ఇదే బుద్ధిని వాళ్ళకి ప్రసాదించి ఈ యొక్క పనులు చేకూరాలని చెప్పి ఆయన చేత్తోనే ఈ పనులు జరగాలని చెప్పి మేము కూడా భగవంతుని కోరుచున్నాం సార్. అందరిని అడుగుతున్నాము. కొందరు సహకారం చేస్తున్నారు, కొందరు చేయడం లేదు. 10,000 ఇచ్చేవాళ్ళు మాకు 100 రూపాయలు ఇస్తారు, లేక 500 ఇస్తారు. ఈ ఊర్లో ఇచ్చేలేదనే దాతలు లేరని కాదు, ఉన్నారు, కానీ మనుషులు పట్టి ఇస్తారు. ఇది ఇంతవరకు 52 లక్షలు పని అయిందంటే ఆయన భక్తితోనే అయింది, ఆయన యొక్క ప్రభావంతోనే అయింది. ఇది మేము కేవలం సేవకులము. దయచేసి ఇక ముందు కూడా ఇలాగా ఆ కార్యక్రమంలో భగవంతుడు చేర్పించుకోవాలని చెప్పి నేను కోరుచున్నాం సార్. జై శ్రీరామ్. నా పేరు గౌడి ఈరన్న. శివమార్తి దేవాలయంలో నేను సేవకుణ్ణి. జై శ్రీరామ్.